ఇక కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మాసిటీకి అన్ని ఇక కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మాసిటీకి ఉద్దేశించిన లగచర్ల చుట్టుపక్కల తాండాలలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మహిళా ట్రాన్స్జెండర్ జాక్ తరపున ఫ్యాక్ట్ ఫైండింగ్ కి వెళ్లిన బృందాన్ని వికారాబాద్ జిల్లా బొమ్మరాస్ మండలం తుంకిమెట్ల దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. నిజ నిర్ధారణకి వెళ్తున్నామని చెప్పినా వినకుండా చాలా ఇబ్బంది పెట్టారు. యాక్టివిస్టులతో మాట్లాడుతూనే లేడీ కానిస్టేబుల్ను ఉసిగొల్పడంతో వారు దౌర్జన్యపూరితంగా వ్యవహరించారు. సీనియర్ కామ్రేడ్ సంధ్యకి ఆరోగ్యం బాగోలేదని చెప్తున్నా వినకుండా వైలెంట్ గా బిహేవ్ చేశారు. దాంతో సంధ్య దుస్తులు చిరిగిపోయాయి. నిజ నిర్ధారణ కోసం లగచర్లకు వెళ్లిన సామాజిక కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య ఇతర మహిళా సభ్యుల పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి ఇదేనా మీరు చెప్పిన 7వ హామీ అయిన ప్రజాస్వామ్య పాలన ఇదేనా అని ప్రశ్నించారు. కంచెలు, ఆంక్షలు, నిర్బంధాలు లేని పాలన అన్నారు. కానీ అవి లేకుండా మీ పాలనలో రోజు గడవడం లేదని మండిపడ్డారు. లగచర్ల గిరిజన బిడ్డలకు జరిగిన అన్యాయం వెలుగు చూడకుండా ఎంతమందిని అడ్డుకుంటారని హరీష్ రావు ప్రశ్నించారు. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు. ఉదయ్ కిరణ్, అప్డేట్స్ ఏంటి కిరణ్? ప్రియా, ఫార్మాసిటీ కంపెనీకి సంబంధించిన భూములపై ఇప్పటికే అక్కడి ప్రజలు కూడా ప్రభుత్వంపై తిరగబడ్డారు. దీనికి సంబంధించిన ఇప్పటికే అనేక మందిని కూడా అరెస్ట్ చేసి జైలుకు తరలించిన నేపథ్యంలో పలు పార్టీల నాయకులు కావచ్చు, సామాజిక కార్యకర్తలు, ఇతరులు ప్రతి ఒక్కరికి వెళ్ళి ఆయా తండాల్లో కానీ గ్రామాల్లో కానీ పరామర్శించేందుకు వెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడా అడ్డుకొని అటు పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ ఉన్నారు. తాజాగా ఉదయం ఏదైతే సామాజిక నాయకురాలైన పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య, ఇతర మహిళలు కూడా నిజ నిర్ధారణ కోసం లఘుచర్లకు వెళ్లిన సందర్భంలో పోలీసులు వారిని అడ్డుకోవడం కూడా కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య ఆరోగ్య పరిస్థితి బాలేదన్నప్పటికీ కూడా ఆమెపై అమానుషంగా కూడా ప్రవర్తించారని కూడా చెప్పుకోవచ్చు. మరి అంటే ఆమె సంధ్య దుస్తులు కూడా చినిగిపోయినప్పటికీ కూడా ఆమెపై నిర్దాక్షిణంగా కూడా అంటే మిస్బిహేవ్ చేశారనే యాంగిల్లో కూడా
వారు ప్రవర్తించారని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. పిఓడబ్ల్యూ నాయకురాలు సంజయ్ ఇతర మహిళల పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇదేనా మీరు చెప్పిన హామీ, ప్రజా పాలన అని చెప్పేసి ప్రజలను తుంగలో తొక్కడమేనా మీరు చేసే పనిని కూడా వారు ప్రశ్నించారు. కంచెలు, ఆంక్షలు, నిర్బంధాలు లేని పాలన అన్నారు. ఇదేనా నిర్బంధాలు లేని పాలనలో? అంటే ఏ ప్రజల ప్రభుత్వం అయితే అన్నారో అదే ప్రజలను నిర్బంధాలకు గురి చేయడమేనా మీ ప్రభుత్వ పనితీరు అని చెప్పేసి అటు హరీష్ రావు గారు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి అంటే మరోపక్క కూడా లగచర్ల గిరిజన బిడ్డలకు జరిగిన అన్యాయం వెలుగు చూడకుండా ఎంత మందిని అడ్డుకుంటారని కూడా వారు ప్రశ్నించారు. ఇప్పటికే అనేక మంది అక్కడ ప్రశ్నించిన జర్నలిస్టులను అరెస్ట్ చేశారు, అటు సామాజిక నాయకులను అరెస్ట్ చేశారు. ఇప్పటికే అనేక మంది వివిధ పార్టీల వాళ్ళు కూడా పరామర్శించడానికి కూడా వెళ్ళిన ప్రతి ఒక్కరిని ప్రస్తుతం సంధ్య వాళ్ళు ఎక్కడున్నారు? ప్రస్తుతం సంధ్య ఇతర మా నాయకురాలు కూడా పరిగి దగ్గర ఉన్నారు. వారు ప్రస్తుతం మీడియా సమావేశం ఏర్పాటు చేసి అక్కడ జరిగింది ఏందని తెలిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించిన ఇప్పటికే మంత్రి హరీష్ రావు ఒక స్టేట్మెంట్ చేశారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం అధికారం ఉందని సాధారణ ప్రజలనే కాదు అటు జర్నలిస్టులను, మానవ హక్కుల కార్యకర్తలను నిర్బంధాలకు గురి చేస్తున్నారు. ఇది నిరంకుశ పాలన, ఇది ప్రజల పాలన కాదు, నిరంకుశ పాలన అని చెప్పేసి ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ రాక్షస పాలన కొనసాగిస్తున్నారు. ఇదే రాక్షస పాలన ఇలాగే కొనసాగిస్తే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతుందని చెప్పేసి హరీష్ రావు తెలిపారు. రైట్ ఉదయ్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.